ఆన్లైన్లో షాపింగ్ చేయడం, రకరకాల యాప్స్ వాడటం ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి కదా. మరి ఇలాంటి సమయంలో మన హక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల కోసం ఒక స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. అదే వినియోగదారుల దినోత్సవం 2025. అసమిది ఏంటి, దీనివల్ల మనకేంటి ఉపయోగం, తెలుసుకుందాం రండి. సరే, డిజిటల్ న్యాయం ఈ పదం వినడానికి కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా సింపుల్ విషయం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఆన్లైన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేసామనుకుందాం, కానీ డెలివరీలో దానికి బదులు ఒక సబ్బు బిల్ల వచ్చింది, లేదా ఏదైనా యాప్లో డబ్బులు కట్టాక ఆ సర్వీస్ మనకు అందలేదు. అప్పుడేం చేస్తాం? మనకు న్యాయం ఎలా జరుగుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ డిజిటల్ న్యాయం. అంటే టెక్నాలజీ ప్రపంచంలో మనకు జరిగే అన్యాయాలపై పోరాడటమన్నమాట. ఈ ఈవెంట్ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. ఈ వేడుక ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే డిసెంబర్ 18 నుంచి 24 వరకు. అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ వినియోగదారుల హక్కుల పండగ జరగబోతోంది. రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి విద్యార్థులు ఇందులో భాగం కాబోతున్నారన్నమాట. ఓకే, ప్రతి కార్యక్రమానికి ఒక థీమ్, ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది కదా. మరి ఈసారి థీమ్ ఏంటంటే డిజిటల్ న్యాయం ద్వారా సమర్థవంతమైన మరియు వేగవంతమైన పరిష్కారం. సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీనే వాడుకుని మన సమస్యల్ని చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడం. ఈ రోజులో ఇదెంత అవసరమో మనందరికీ తెలుసు. సరే, ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అంటున్నాం గదా, అసలు ఎంత పెద్ద స్థాయిలో ఇది జరగబోతోంది, దాని వివరాలేంటి ఇప్పుడొకసారి చూద్దాం. అక్షరాల 26, అవును, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లోనూ ఈ వేడుకలు జరగనున్నాయి. అంటే ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం అందరికీ ఉంటుందన్నమాట. ఇది ఒక కార్యక్రమంలా కాకుండా ఒక ఉద్యమంలా సాగబోతోంది. ఇక ఈ వారం రోజుల ప్రయాణం ఎలా సాగుతుందో చూస్తే డిసెంబర్ 18న స్కూల్ లెవెల్లో పోటీలు మొదలవుతాయి. అక్కడ్నుంచి గెలిచిన వాళ్లు 19వ తేదీన మండల స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత 20న జిల్లా స్థాయి ఫైనల్స్. ఇక అసలు స్టేట్ లెవెల్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 23న జరుగుతుంది. ఫైనల్గా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవంతో ఈ వేడుకలు ఘనంగా ముగుస్తాయన్నమాట. సరే, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతోంది, మరి ఇందులో ఎలా పాల్గొనాలి? విద్యార్థులు తమ టాలెంట్ని చూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? రండి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. మరి ఈ పోటీల్లో ఎవరు పాల్గొనవచ్చంటే రాష్ట్రంలో ఉన్న అన్ని హైస్కూల్స్లోని కన్జ్యూమర్ క్లబ్స్లో మెంబర్స్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ అర్హులే. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక పోటీల విషయానికి వస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వ్యాసరచన, అంటే ఎస్సే రైటింగ్. ఇచ్చిన టాపిక్పై మీ ఆలోచనల్ని అద్భుతంగా రాయగలరనుకుంటే ఇది మీకోసం. రెండోది వక్తృత్వం, అంటే ఎలక్యూషన్. స్టేజ్ మీదెక్కి అదరగొట్టేలా మాట్లాడగల సత్తా ఉంటే ఈ పోటీని ఎంచుకోవచ్చు. మీ స్కిల్ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ భాష ఒక అడ్డంకే కాదు. మీ అభిప్రాయాలను ఇంగ్లీష్లోనైనా చెప్పొచ్చు, లేదా మన తెలుగులోనైనా చెప్పొచ్చు. ఏ భాషలో అయినా సరే మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడమే ఇక్కడ ముఖ్యం. ఇదొక అద్భుతమైన జర్నీలా ఉంటుంది. ముందుగా మీ స్కూల్లోనే పోటీ మొదలవుతుంది. అక్కడ గెలిస్తే మండల స్థాయికి వెళ్తారు. అక్కడ కూడా మీ ప్రతిభ చూపిస్తే తిరుపతిలో జరిగే జిల్లా ఫైనల్స్లో ఉంటారు. ఇక అక్కడ నుంచి ఫైనల్గా విశాఖపట్నంలో జరిగే స్టేట్ ఫైనల్స్కు చేరుకుంటారు. చూడండి, పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంత గొప్ప అవకాశం. ఓకే, పోటీల గురించి ఎలా పాల్గొనాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే విషయం, గెలిచిన వారికి బహుమతులేంటి, గుర్తింపెలా ఉంటుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గెలిచిన వారికి ఏకంగా 10,000 రూపాయల నగదు బహుమతి. వావ్! ఇది నిజంగా వాళ్ళ టాలెంట్కి, కష్టానికి దక్కే ఒక పెద్ద గుర్తింపు కదా. ఇక్కడ చూడండి, జిల్లా రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ఎలా ఉన్నాయో. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 3,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ 2,000 రూపీస్. ఇక స్టేట్ లెవెల్కొస్తే ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 7,500 రూపీస్, థర్డ్ ప్రైజ్ 5,000 రూపీస్. అంటే ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక ప్రైజ్ మనీ మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్కు వెళ్లే విద్యార్థులకు వాళ్లతో పాటు వచ్చే గైడ్ టీచర్కి కూడా ప్రయాణ ఖర్చులిస్తారు. సో విశాఖపట్నం ప్రయాణం గురించి టెన్షన్ పడకుండా మొత్తం ఫోకస్ అంతా కాంపిటీషన్ పైనే పెట్టొచ్చు. సరే,
ఈ వారం రోజుల ఈవెంట్ అంటే కేవలం ఈ పోటీలు మాత్రమేనా? అస్సలు కాదు. దీని వెనుక ఇంకా చాలా పెద్ద ఆలోచన ఉంది. రకరకాల కార్యక్రమాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పోటీలతో పాటుగా వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడానికి ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే విద్యార్థులతో బాధ్యతాయుతమైన వినియోగంపై ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఫోటో ఎగ్జిబిషన్లు, ఇంకా వర్క్షాప్లు, సెమినార్లు కూడా ఉంటాయి. అంటే ఇదొక కంప్లీట్ అవేర్నెస్ వీక్ అన్నమాట. ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ఒక్కడి వల్ల కాదు కదా. అందుకే దీని వెనుక ఎన్నో ప్రభుత్వ శాఖల కృషి ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, లీగల్ మెట్రాలజీ, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సేఫ్టీ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇక మనం చివరి ఘట్టానికి వచ్చాం. అసలు ఈ డిజిటల్ న్యాయంలో మనందరి పాత్ర ఏంటి? ఫైనల్గా మనం ఏం గుర్తుంచుకోవాలి? ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మరోసారి గుర్తు చేసుకుందాం. డిజిటల్ న్యాయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీని వాడుకుని మనకు ఎదురయ్యే సమస్యలను, అంటే వినియోగదారుల ఫిర్యాదులను చాలా ఎఫెక్టివ్గా, నిజాయితీగా, ఫాస్ట్గా పరిష్కరించుకోవడం. ఇది మనందరి హక్కు, మనందరి బాధ్యత. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కార్యక్రమంలో జరిగే ప్రతి యాక్టివిటీని ఫోటోలు తీసి లీప్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్లో షేర్ చేస్తారు. దీనివల్ల విద్యార్థుల పార్టిసిపేషన్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళని చూసి ఇంకొంతమందికి స్ఫూర్తి కలుగుతుంది. అంతా డిజిటల్ మయం. చివరిగా ఒక్క ప్రశ్న: ఒక విద్యార్థి గొంతు మార్కెట్లో ఎలాంటి మార్పు తీసుకురాగలదు? ఒక సరైన, న్యాయమైన వ్యవస్థను నిర్మించడానికి ఎలా సహాయపడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, మన గొంతును వినిపించడం ద్వారా ఒక మంచి సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.